గత 5 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటుకు ఒరగబెట్టిందేమీ లేదని గ్రేటర్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముద్రాజ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెబుతున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లకుంట టీఆర్టీ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. గడిచిన 5 ఏళ్లలో కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, కనీసం అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం కూడా సకాలంలో పూర్తి చేయించడంతో విఫలమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలు, అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని గత 10 ఏళ్లలో కొన్ని కోరికలు కోరింది. ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదాని కోరింది. బీజేపీ రాష్ట్రం ఏమిచ్చింది? బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది? తెలంగాణ ప్రజలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినరు. బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది? అదేవిధంగా కృష్ణా గోదావరి జలాల వాటాలు తెలంగాణ ప్రజలు కోరినరు. బీజేపీ ఏమిచ్చింది? మేడారం జాతర తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. అటువంటి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించమని అడిగితే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? యావత్ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ 10 సంవత్సరాల నుంచి వేడుకుంటుంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది?